ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన ఇండియాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక ఫారెన్ పొలిటీషియన్ చేసే కామెంట్స్ ఇప్పుడు ఇండియాలో అలాగే యూకేలో ఒక పెద్ద కాంట్రోవర్సీని క్రియేట్ చేస్తున్నాయి. యూకే ఎంపీ అయిన రూపర్ట్ లూవి అనే పొలిటీషియన్ బ్రిటన్‌కి మిలియన్ ఆఫ్ ఇండియన్స్ రావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. ఆయన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయితే చేస్తున్నాయి. కొంతమంది అంటున్నారు ఇది రాసిజం అని. మరి కొంతమంది అయితే ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. మరి నిజంగా అయితే ఏం జరిగింది? ఎందుకు యూకేలో ఇమిగ్రేషన్ ఇష్యూ అనేది అంత సీరియస్‌గా మారింది? మెయిన్ ఇండియన్స్ యూకే ఎకనామీకి బర్డెనా? లేకపోతే బ్యాక్ బోనా? ఎందుకంటే ఈ టాపిక్ మనందరం పక్కగా తెలుసుకోవాలి. ఇది మన దేశానికి సంబంధించిన విషయం. నేనైతే ఈ వీడియోలో అసలు ఏం జరిగింది? మన ఇండియా మీద అంత కాంట్రోవర్సీ ఎందుకు జరుగుతుంది? అసలు బ్రిటిష్ ఎకనామీకి మన ఇండియాకి సంబంధం ఏంటి? ఇవన్నీ డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో, ఫస్ట్ మనం అసలు యాక్చువల్‌గా కాంట్రోవర్సీ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందన్నది చూద్దాం. రీసెంట్‌గా యూకే పొలిటీషియన్ అయిన రూపర్ట్ లోవి ఎక్స్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. మిలియన్ ఆఫ్ ఇండియన్స్‌ని యూకేకి జాబ్స్ కోసం ఇంపోర్ట్ చేయకూడదు అని. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఆ జాబ్స్ అన్నీ ఎవరైతే బ్రిటిష్‌లో అన్‌ఎంప్లాయిడ్‌గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ ఇవ్వాలని ఆయన ఈ స్టేట్మెంట్‌ని పాస్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడైతే ఇలా పోస్ట్ చేశారో కాంట్రోవర్సీ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మన ఇండియన్స్ అక్కడికి వెళ్లి జాబ్ చేయడం వాళ్ళకొక చిన్న చూపుగా అనుకోవచ్చు. ఎవరైతే ఈ స్టేట్మెంట్ పాస్ చేశారో అదే యూకే పొలిటీషియన్ అయిన రూపర్ట్ లోవి ఇక్కడితో ఆగలేదు. నన్ను రాసిస్ట్ అని పిలిస్తే కూడా నాకు ప్రాబ్లమ్ లేదని ఆయన అంటున్నారు. కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో బ్యాక్‌లాష్ అయితే స్టార్ట్ అయింది. కొంతమంది పొలిటీషియన్స్ ఏమంటున్నారంటే ఇలాంటి కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో హేట్ రేట్‌ని క్రియేట్ చేస్తాయని. హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్‌లో ఏమంటున్నారంటే ఇమిగ్రేట్స్‌ని బ్లేమ్ చేయడం డేంజరస్ పాలిటిక్స్ అని. అలాగే రూపర్ట్ లోవి సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే బ్రిటిష్ జాబ్స్ ఫస్ట్ బ్రిటిష్ సిటిజన్స్‌కి ఉండాలని. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు యూకే పాలిటిక్స్‌లో ఒక పెద్ద డిబేట్‌గా అయితే మారింది. ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ ఇష్యూ యూరోప్ మొత్తంలో ఇప్పుడు హాటెస్ట్ పొలిటికల్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏంటంటే ఎందుకని యూకే సిటిజన్స్ ఇమిగ్రేషన్‌కి అగైనెస్ట్‌గా ఉన్నారు? దానికైతే కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్‌గా చూసుకుంటే జాబ్స్. యూకేలో కొన్ని ఏరియాస్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అయితే బాగా పెరిగింది. పర్టిక్యులర్‌లీ లో స్కిల్డ్ పీపుల్స్‌కైతే కాంపిటీషన్ ఎక్కువైంది అని అక్కడ లోకల్ పీపుల్ ఫీల్ అవుతున్నారు. సెకండ్ రీజన్ ఏంటంటే హౌసింగ్ క్రైసిస్. యూకేలో రెంట్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే హౌసెస్ కూడా అక్కడ చాలా షార్టేజ్ ఉంది. కొంతమంది సిటిజన్స్ ఏం బ్లేమ్ చేస్తున్నారంటే పాపులేషన్ ఎక్కువ పెరగడం వల్లే ఈ షార్టేజ్ అనేది ఏర్పడిందని వాళ్ళు ఇండైరెక్ట్ గానే చెప్తున్నారు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే కల్చరల్ చేంజెస్. ఇమిగ్రేషన్ వల్ల కొన్ని సిటీస్‌లో డెమోగ్రాఫిక్ మారిపోయాయి. డిఫరెంట్ రిలీజియస్, కల్చర్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయని. కొన్ని కన్జర్వేటివ్ పొలిటీషియన్స్ ఇది నేషనల్ ఐడెంటిటీకి థ్రెట్ అని పోర్ట్రే చేస్తున్నారు. అందుకే ఇమిగ్రేషన్ పాలిటిక్స్ యూకే ఎలక్షన్స్‌లో ఒక మేజర్ రోల్‌గా మారిపోయింది. యూకే యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చిన మెయిన్ రీజన్‌లో ఇమిగ్రేషన్ కూడా ఒకటి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యూకే ఎకానమీ అయితే ఇమిగ్రెంట్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంది. నేను మీకు స్టార్టింగ్‌లో ఒక 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోమన్నాను. దాని మీద మనం ఇప్పుడైతే కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. మెయిన్‌గా మనం మాట్లాడుకుంటే ఇండియన్స్ యూకే ఎకానమీలో మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. డాక్టర్స్, ఇంజినీర్, ఐటీ ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్, స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి సెక్టర్‌లో ఇండియన్స్ ప్రెజెన్స్‌ని అయితే క్రియేట్ చేశారు. ఎన్‌హెచ్‌ఎస్ అంటే యూకే గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్. ఆ సిస్టమ్‌లో థౌసండ్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ అండ్ నర్సెస్ అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ మెయిన్‌గా కోవిడ్ టైమ్‌లో మనందరం ఎంత అవస్థలు పడ్డామో మనందరికీ తెలిసిందే. అలాంటి కోవిడ్ టైమ్‌లో ఇమిగ్రెంట్సే హ్యూజ్ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు. ఐటీ సెక్టర్‌లో ఇండియన్ ప్రొఫెషనల్స్ లేకుండా చాలా కంపెనీస్ రన్ చేయడం కష్టమని ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్తున్నారు. నాట్ ఓన్లీ జాబ్స్. మన ఇండియన్స్ అనేవాళ్ళు జాబ్స్‌లో మాత్రమే లేరు. ఇండియన్ ఆరిజిన్ బిజినెస్ పీపుల్ యూకే ఎకానమీకి బిలియన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన రిషి సునాక్ కూడా ఇండియన్ ఆరిజినే. ఇది ఇండియన్ కమ్యూనిటీ ఇన్‌ఫ్లుయెన్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్టికల్ ప్రకారం రూపర్ట్ లోవి కాన్స్టిట్యుయెన్సీ గ్రేట్ యామౌత్‌లో ఇండియన్ పాపులేషన్ 1% కన్నా తక్కువే ఉంది. సో, ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇండియన్స్ వల్ల బ్రిటిషర్స్‌కి జాబ్స్ రావట్లేదని ఆయన ఏ విధంగా స్టేట్మెంట్ పాస్ చేస్తారు? నిజంగా చూసుకుంటే అక్కడ మన ఇండియన్స్ అయితే ఆయన ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో నంబర్స్‌గా లెక్క పెట్టుకోవచ్చు. కానీ దీన్ని పొలిటికల్ నేరేటివ్‌లో అయితే చాలా బిగ్‌గా క్రియేట్ చేస్తున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం మైగ్రెంట్ వర్కర్స్ యూకే లేబర్ షార్టేజ్ ఫిల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీగా చూసుకుంటే హెల్త్ కేర్, ట్రాన్స్‌పోర్ట్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ అండ్ ఐటీ సెక్టార్స్‌లో కూడా. అండ్ ఐటీ సెక్టార్స్‌లో మైగ్రెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. ఇందాక మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నప్పుడు రూపర్ట్ లూవియన్ ఆయన ఇది రాసిస్ట్ లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా అనే ఒక 2 వర్డ్స్‌ని అయితే యూజ్ చేశారని చెప్పాం కదా! ఇప్పుడు బిగ్గెస్ట్ డిబేట్ ఏంటంటే రూపర్ట్ లూవి కామెంట్స్ రాసిజమా? లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి రైట్ అయితే ఉంటుంది. కానీ ఆ ఒపీనియన్ ఎంటైర్ కమ్యూనిటీస్‌ని టార్గెట్ చేస్తే అప్పుడు ఇలాగే కొన్ని కాంట్రోవర్సీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇండియన్స్‌ని డైరెక్ట్‌గా మెన్షన్ చేయడం రేషియల్ పాలిటిక్సా? ఆయన సపోర్టర్స్ ఏమంటున్నారంటే ఆయన ఇమిగ్రేషన్ పాలిసీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రేస్ గురించి కాదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ కామన్ పొలిటికల్ స్ట్రాటజీగా మారిపోయింది.
ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పొలిటీషియన్స్ అయితే ఇమిగ్రేషన్ ఇష్యూస్‌ని హైలైట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసుకుంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఈ ఇమిగ్రేషన్ మీద కొన్ని పాలిటిక్స్ అయితే ప్లే చేశారు. యూరోప్‌లో రైట్ వింగ్ పార్టీస్ ఇమిగ్రేషన్ ఇష్యూని యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు యూకేలో కూడా అదే ట్రెండ్‌గా కనిపిస్తుంది. కానీ ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారంటే ఇమిగ్రేషన్ ఇష్యూ అనేది కాంప్లెక్స్ సబ్జెక్ట్. సింపుల్‌గా ఇమిగ్రేషన్‌ని బ్లేమ్ చేయడం అయితే పక్కాగా సొల్యూషన్ అయితే కాదు. ఎందుకంటే ఎకనామిక్ ప్రాబ్లమ్స్‌కి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇన్‌ఫ్లేషన్ గాని, గవర్నమెంట్ రెసెషన్ గాని, గ్లోబల్ రెసెషన్, ఆటోమేషన్, లో వేజెస్, హౌసింగ్ షార్టేజెస్ ఇలాంటి చాలా రకాల ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. రూపర్‌లో కామెంట్స్ వైరల్ అయ్యాక సోషల్ మీడియా అయితే ఎక్స్‌ప్లోడ్ అయింది. ఇండియన్స్ అయితే చాలా గట్టిగా అయితే దీని మీద రియాక్ట్ అయ్యారు. కొంతమందైతే ఇలా అన్నారు. ఇండియన్స్ అయితే యూకే ఎకానమీని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేశారు. ఇంకొంతమందినైతే టాలెంట్‌ని నేషనాలిటీతో జడ్జ్ చేయకూడదని. అలాగే పాకిస్తాన్ కమ్యూనిటీస్ కూడా బ్యాక్‌లాష్ ఇచ్చాయి. కొంతమంది పీపుల్ దీని మీద భయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ హేట్ క్రైమ్‌ని ఎంకరేజ్ చేస్తాయని. కానీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ కన్సర్వేటివ్ యూజర్స్ సపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళంటున్నారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అని. సో ఇష్యూ ఇప్పుడు సింపుల్ పాలిటిక్స్ కాదు. ఐడెంటిటీ పాలిటిక్స్, నేషనలిజం, ఎకనామీ, రేస్ రిలేషన్స్, సెక్యూరిటీ కన్సర్న్స్ అన్నీ మిక్స్ అయ్యి ఒక కాంప్లికేటెడ్ టాపిక్‌గా అయిపోయింది. మన ఇండియా పర్స్పెక్టివ్ నుండి చూస్తే లాక్స్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్‌లో వర్క్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్‌లో మన ఇండియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. ఇండియన్ డయాస్పోరా ఫారెన్ ఎకనామిక్స్‌కి ఒక మేజర్ వర్క్ స్పేస్. అట్ ద సేమ్ టైమ్ ఇండియాకి కూడా హ్యూజ్ రెమిటెన్సెస్ పంపిస్తున్నారు. ఫారిన్ కంట్రీస్‌లో ఇండియన్స్ మోస్ట్‌లీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ జాబ్స్ కోసం వెళ్లారు. అందుకే ఇండియన్ సోషల్ మీడియాలో చాలా మంది హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇండియన్స్ అనేవాళ్ళు వరల్డ్ వైడ్‌గా హార్డ్ వర్కింగ్ రెప్యుటేషన్ ఉన్నవాళ్ళని. కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌లో ఇమిగ్రేషన్ ఇష్యూ ఫ్యూచర్‌లో ఇంకా పెద్ద డిబేట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఎకనామిక్ స్లో డౌన్‌లో ఉంటే పొలిటీషియన్స్ ఇమిగ్రేషన్ టాపిక్స్‌ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటారు. నేను చెప్పేదేంటంటే అప్పట్లో కామెంట్స్ అనేవి ఒక సింపుల్ స్టేట్మెంట్ అయితే కాదు. ఇది యూకేలో గ్రోయింగ్ ఇమిగ్రేషన్ టెన్షన్స్‌ని హైలైట్ చేస్తుంది. ఒక సైడ్ అక్కడ యూకేలో ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఫియర్, ఇంకో సైడ్ ఇమిగ్రేషన్ కాంట్రిబ్యూషన్. ట్రూత్ అయితే ఎక్కడో మధ్యలో ఉండొచ్చు. కానీ ఒక విషయం అయితే క్లియర్. గ్లోబలైజేషన్ వరల్డ్‌లో కంట్రీస్ కంప్లీట్‌లీ ఐసోలేటెడ్‌గా ఉండడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. టాలెంట్, జాబ్స్, ఇమిగ్రేషన్, ఎకనామిక్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? రూపర్ట్‌లోవి కామెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచా? లేదా రాసిస్టా? ఈ వీడియో కామెంట్స్‌లో అయితే తప్పకుండా చెప్పండి. ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఈడియం టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈడియం టాక్స్.